తాజా అంశాన్ని చూస్తున్నాం. జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో పార్లమెంటులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలోనే జమిలీ ఎన్నికలకు సిఫార్సు చేసింది కోవింద్ కమిటీ. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేటువంటి ఒక కొత్త విధానాన్ని దేశంలో తీసుకురావడం కోసం దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటు అదే సందర్భంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు వాటితో పాటుగా పంచాయతీలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థ ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీల నుంచి మొదలుకొని పార్లమెంట్ ఎన్నికల వరకు ఒకేసారి దేశం మొత్తం 5 ఏళ్లకు ఒక్కసారి ఎన్నికలు నిర్వహించేలా ఒక వ్యవస్థను తీసుకురావడం కోసం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానికి అనుగుణంగానే జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. నేపథ్యంలోనే కేంద్రం ఇప్పుడు తాజాగా రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి అనుగుణంగా ఇప్పుడు బిల్లు రూపంలో పార్లమెంట్కు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి రామ్నాథ్ కోవింద్ కమిటీ చేసినటువంటి సిఫారసులకు అనుగుణంగా కొత్త బిల్లును రూపొందించి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేటువంటి యోచనను కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందుకు అనుగుణంగానే ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ భేటీ ప్రధాని జమిలీ ఎన్నికల నిర్వహణ, జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లును తీసుకొచ్చేటువంటి అంశాలపై కీలకంగా చర్చించింది. అయితే గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికపై పూర్తి స్థాయిలో చర్చించిన తరువాత కూడా 2-3 సందర్భాల్లో కేంద్ర కేబినెట్ లో జమిలీ ఎన్నికల నిర్వహణపై ప్రధాని ఈ అంశాన్ని లేవనెత్తి కేబినెట్ చర్చ జరగడానికి అవకాశం కల్పించారు. గత 2-3 దఫాలుగా జరిగినటువంటి కేబినెట్ లో కూడా దీనిపైన కీలకంగా చర్చించినట్టుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పుడు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ లో బిల్లుకు సంబంధించినటువంటి అంశాలపై కీలకంగా చర్చించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. దాంతో పాటుగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. 2/3 వంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాలి. దీంతో పాటుగానే రాష్ట్రాల ముందుకు కూడా ఇందుకు సంబంధించినటువంటి అంశాలన్నీ చర్చకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మేరకు తొలుత పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి అందుకు అవసరమైన రాజ్యాంగానికి అవసరమైనటువంటి సవరణలు, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిపైన చర్చించడానికి ఆస్కారం ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా జమిలీ ఎన్నికల నిర్వహణపై బిల్లు రూపకల్పనకు సంబంధించినటువంటి అంశాలు, పార్లమెంట్ ముందుకు బిల్లు తీసుకొచ్చే అంశాలపైనే పూర్తి స్థాయిలో చర్చించి బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆ కొనసాగింపుగానే పార్లమెంట్ లో కూడా ఈ వారమా లేదు వచ్చే వారంలో పార్లమెంటు సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లును తీసుకురావడానికి కేంద్రం సిద్ధమవుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై ఇప్పటికే చర్చ పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా దాన్ని అమలు చేసే దిశగా మరిన్ని చర్యలకు సిద్ధమవుతా ఉంది. అయితే అరుణ్, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల స్పందన ఏ విధంగా ఉండనుంది? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల వైపు నుంచి జమిలీ ఎన్నికలకు ఇప్పటికే ఆమోదం తెలుపుతోంది. మరోవైపు విపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా కొన్ని పక్షాలు ఎన్డీఏ పక్షాలు కాకుండా మిగిలిన పక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా జమిలీ ఎన్నికల నిర్వహణ జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాయి. అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి. కానీ ఎన్నికల నిర్వహణ ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఒకే దఫా ఎన్నికలు జరిగి వచ్చేటువంటి వీటన్నిటిని బేరీజు వేస్తూ హడావిడిగా వీటన్నిటిని ముందుకు తీసుకొచ్చి బలవంతంగా రుద్దటం కంటే దానికంటే ముందు దేశం మొత్తం చర్చ జరగాలి. అదే సందర్భంలో వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు ప్రభుత్వాల నిర్వహణ, ప్రభుత్వాల రద్దు, అదే సందర్భంలో కొన్ని ప్రభుత్వాలను పొడిగించాల్సి ఉంటుంది. ఇటువంటి అన్ని అంశాలు ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా చర్చ జరగాల్సి ఉంటుంది. కాబట్టి అందులో చర్చ జరిగిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనేటువంటి అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతుంది. ఈ రామ్నాథ్ కోవింద్ వీటన్నిటిపైన దేశవ్యాప్తంగా చర్చలు జరపటము, అనేక మంది అభిప్రాయాలు తీసుకోవటము, ఆ అభిప్రాయాలకు అనుగుణంగా ఒక నివేదికను రూపొందించి ఇచ్చింది. ఆ నివేదికను ఇప్పటికే పబ్లిక్ లో ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో అభిప్రాయాలను, అనేక పార్టీలకు ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా చేపట్టడము, దాని కొనసాగింపుగానే వచ్చే కాలంలో అవకాశం ఉన్నంత త్వరగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి అందుకు అనుగుణమైనటువంటి సమాయత్తం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మేము
బిల్లు తీసుకొస్తున్నామని చెప్పి కేంద్రం చెప్తా ఉంది. అయితే విపక్షాలు మాత్రం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది కష్టతరమైనటువంటి వ్యవహారము. ఇది దేశంలో అలజడులు సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి ప్రభుత్వం వచ్చి అనేక సమస్యలు తలెత్తి ప్రభుత్వాలు పడిపోతే తిరిగి ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతం ఉన్నటువంటి విధానమే సరైంది. దీన్ని కాలరాసి, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది అది మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యానికి విరుద్ధము అని చెప్పి విపక్షాలు చెప్తున్నాయి. అయితే రాష్ట్రాల ముందుకు అనేక రాష్ట్రాలు, ఇటీవల కూడా 4 రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి. జనవరి, ఫిబ్రవరిలో కూడా మరో 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. సో ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలన్నిటిపైన పార్లమెంటు వేదికగానే చర్చించాలని చెప్పి కేంద్రం సిద్ధమవుతా ఉంది. అయితే అరుణ్, ఇక్కడ జమిలీ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటయ్యి 6 నెలలు అవుతుంది. అదేవిధంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై కరెక్ట్ గా 1 ఏడాది పూర్తవుతుంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ఒక చోటేమో ఎన్డీఏ పాలిత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తుండగా కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం తెలంగాణలో పరిపాలిస్తా ఉంది. ఎన్డీఏ పాలితంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది మంచి పద్ధతి, దానికి మేము మద్దతు ఇస్తాము అని చెప్పి 2014లో తొలిసారిగా ఈ అంశం తెర మీదకు వచ్చినప్పుడే చంద్రబాబు తన అభిప్రాయాన్ని పార్లమెంట్ లో జరిగినటువంటి అన్ని పార్టీల సమావేశంలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా 2019లో అధికారంలో లేనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తమ విధానంగా జమిలీ ఎన్నికలు తాము ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఉండేటువంటి విధానాలపైన తాము ఎప్పుడు ఆలోచిస్తాము అనేటువంటి అంశాలను తెలుగుదేశం పార్టీ చెప్తూ వస్తోంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పాలితంగా ఉన్నటువంటి తెలంగాణలో మాత్రం జమిలీ ఎన్నికలకు సంబంధించి పార్టీ విధానమే తమ విధానము అనేది ఇప్పటికే రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఎన్నికల నిర్వహణకు మరో మీరు కొంచెం లైన్ లో ఉండండి. జయప్రకాష్ నారాయణ అందుబాటులోకి వచ్చారు, మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం. జమిలీ ఎన్నికలకు సంబంధించి లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? హలో, చెప్పండి సార్. బాబు వినిపించలే, మధ్యలో కొంచెం ఫిగ్గా అడుగుతారా ప్రశ్న ఏంటో? సార్, జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? ఇది అనవసర ఆర్భాటమే తప్ప ఒకటి జరిగే పని కాదు. పార్లమెంట్ ఉభయ సభల్లో 3 మెజారిటీ పరిస్థితుల్లో ఎలాంటి అంశానికి సాధ్యం కాదు. 2, మన ప్రజాస్వామ్యంలో మౌలిక సమస్య చేయట్లా, కొండంగా వెలికిన పెడుతున్నాం మనం. మన దేశంలో ప్రధాన సమస్య ఏంటంటే ఇంకా ప్రజాస్వామ్యంలో పరిణతి ఇంకా రాలా. ఎన్నికలు న్యాయంగా జరుగుతున్నా కూడా ఎన్నికలు వెనకాల ఉన్నది పక్కన చేసి ఎన్నికలు నిర్వహణ బాగానే చేస్తున్నాం. కానీ చాలా పంచాయతీకి, మున్సిపాలిటీకి, అసెంబ్లీ, పార్లమెంట్కి మధ్య తేడా తెలియదు. ఎందుకంటే మన వ్యవస్థ అలా తయారు చేస్తాం. అలాంటప్పుడు మరింతగా ప్రజల్లో అవగాహన పెరిగేట్టుగా ఉండాలి కానీ వ్యవస్థ మరింత గందరగోళం దారితీసేగా ఉండకూడదు. కాబట్టి జమిలీ ఎన్నికల వల్ల వచ్చే ప్రయోజనం అంటే నా దృష్టిలో నష్టం ఎక్కువ, 2 జరిగే పని కూడా కాదు. దీని బదులు ఎన్నికల వ్యవస్థను మార్చండి, అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది. మళ్లీ ఎన్నికల అవసరం లేకుండా ఒక్కసారి ఏకకాలంలో ఎన్నికలు సాధ్యమవుతాయి, పరిపాలన బాగుపడుతుంది, ఎన్నికల్లో ఓట్లకు డబ్బు కోసం ఖర్చు పెట్టడం, ఈ అవినీతి తగ్గిపోతుంది, మంచి పరిపాలన వస్తుంది. మంచిది ఆ రకంగా ఆలోచించాలి కానీ కొండంగా వెలికిన పట్టే పరిస్థితి జమిలీ ఎన్నికలు. దానివల్ల లాభం తట్టు నష్టం ఎక్కువ ఉన్నది, రాజకీయంగా చాలా దుమారం లేపుతుంది, చాలా మంది ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది, పార్టీ వ్యతిరేకత వస్తుంది. హలో సార్, ఇక్కడ ప్రస్తుత పార్లమెంట్ లో ఉన్న బలాబలాలు, సమీకరణాలు బట్టి చూస్తే బిల్లు గట్టెక్కే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సందీప్, మీ చెప్పిన సమాధానం అన్నది రాజ్యాంగంలో 3/2 మెజారిటీ ఉంటేగా నేనంటే సవరణ సాధ్యం కాదు. పార్లమెంట్ లో ఏ పార్టీకి మెజారిటీ లేదు, బీజేపీ 240 ఉన్నాయి, ఇతర మిత్రపక్షాలతో కలిస్తే ఎన్డీఏకి 300, 305 పదో ఉన్నాయి. మరి 3/2 అంటే 545 సీట్లకు 345 ఎన్నో కావాలి, 363, 365 కావాలి. అలాగే రాజ్యసభలో బటాబొటి మెజారిటీ కూడా స్పష్టంగా లేదు ఏ కూటమికి కూడా. కాబట్టి 3/2 నాకు ఇవాళ సాధ్యం కనిపించట్లా. మామూలు అంశం సాంకేతిక అయితే అందరూ అంగీకరించైతే పార్లమెంట్ లో సవరణ ఏకాటువంటి అంశం ఇవి తీసుకొస్తే పార్లమెంట్ లో నాకు మెజారిటీ 3/2 మెజారిటీ అసాధ్యంగా కనిపిస్తాం.
సార్ ఇప్పటి వరకు ఉన్న ప్రతిపాదనలు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులను బట్టి చూస్తే జమిలీ ఎన్నికలు అమల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎలా మారుతుంది? ఆ ప్రతిపాదనలో అభ్యంతరకరమైంది ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు మనం బ్రిటిష్ పద్ధతిని అరువు తెచ్చుకున్నాం. ఈ వెస్ట్ మినిస్టర్ పద్ధతి అంటాం. అంటే ప్రధానమంత్రి గాని మనకి ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రాల ముఖ్యమంత్రి గాని ఎప్పుడైనా సరే రద్దు చేయమని కోరచ్చు. కొన్ని సందర్భాల్లో ఆయన కోరినా కోరకపోయినా సభ రద్దు అనివార్యం అవుతుంది. మెజారిటీ ప్రభుత్వం సాధ్యం కాకపోవచ్చు, రాజ్యాంగం విఫలం కావచ్చు, శాంతి పద్ధతిలో మరో కారణంగా రాష్ట్రంలో విపరీత పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు. ఎన్నో సందర్భాలు జరిగింది పూర్వం. మనం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది గతంలో ఉదాహరణకి రాష్ట్రపతి పాలన కానీ మరో కానీ. అలా జరిగినప్పుడు మళ్ళీ ఎన్నికలు అనివార్యం అవుతాయి. కోవింద్ కమిటీ ఏం చెప్పిందంటే రాష్ట్ర శాసనసభను రద్దు చేయాల్సిన అవసరం వచ్చి మళ్ళీ ఎన్నికలు జరిపితే ఆ ఎన్నికైనటువంటి కొత్త శాసనసభ కేవలం మిగిలిన కాలానికి మాత్రమే పరిమితం అవుతుంది. అంటే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అప్పుడు ఇది రద్దయిపోతుంది. అంటే ఉదాహరణకి 3 ఏళ్లు పూర్తయిన తర్వాత రాష్ట్ర శాసనసభ రద్దయిపోయింది, ఇంకా సంవత్సరం 2 ఏళ్లు మిగిలి ఉన్నది. మళ్ళీ ఎన్నికయ్యే శాసనసభ సంవత్సరాల కాల పరిమితే ఉంటుంది. ఇదేం విడ్డూరం? మిమ్మల్ని కాపాడడం కోసం అని చెప్పాను, మీ సౌలభ్యం కోసం అని చెప్పాను. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు ఎన్నుకుంటే 2 ఏళ్లకు పరిమితం చేయటం ఏమిటి? రెండోది, అలాగే పార్లమెంట్ రద్దు చేయాలని అనుకోండి, లోక్సభ రద్దు అయింది అనుకోండి, లోక్సభ రద్దు అయినప్పుడు రాష్ట్రపతి ఎన్నిక రద్దు అయిపోతుంది. దాంతోపాటు సమానంగా ఎన్నిక జరగాల్సి వస్తుంది అదే సమయంలో. మీకు గొడవ అయితే రాష్ట్రం రద్దు చేయడం ఎందుకు? మూడోది, ఇప్పటికే 5 ఏళ్ల కాల పరిమితి ఉంటేనే దీర్ఘకాలిక అభివృద్ధి, ప్రజల సంక్షేమం కాకుండా, ప్రజల మంచి కాకుండా తాత్కాలికమైనటువంటి తాయిలాలు సంక్షేమం రాజ్యం వెళ్తోంది. ఇప్పుడు 2 ఏళ్ల కాల పరిమితి ఉంటే మరింతగా ఈ తాయిలాలు రాజ్యం వెళ్తుంది. భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మంచి ఉద్దేశంతోనే ప్రతిపాదన పెట్టారు. ప్రతిపాదన పెట్టిన వాళ్ళకి దురుద్దేశం ఏం లేదు. కానీ ముందు చూపు లేకుండా గుడ్డెద్దు చేలబడ్డట్టుగా హడావుడిగా పోతున్నారు. ఉదాహరణకి నోట్ బందీ, ఎవరు కూడా నల్లధనం తొలగించొద్దని ఎవరు అనరు. చేసిన తీరేమైంది, హడావుడిగా చేసేసరికి వికటించింది. ఇది కూడా సంకల్పం మంచిదే కావచ్చు, కానీ ఖచ్చితంగా వికటిస్తుంది. జరిగే పని కూడా కాదు, వ్యతిరేకత కూడా వస్తుంది. పార్లమెంట్ దీనికి మెజారిటీ, కావాల్సిన మెజారిటీ కూడా రాదు. అంచేత నా దృష్టిలో ఈ బలాన్ని, ఈ పరపతిని, ఈ ప్రజల్లో ఉన్న పలుకుబడిని, విశ్వసనీయతని మౌలికంగా రాజకీయాన్ని మార్చడం కోసం ఎన్నికల వ్యవస్థను మార్చి ఎన్నికల్లో ఈ అక్రమ ఖర్చు, ఎమ్మెల్యేలను కొనుక్కోవటం, అమ్ముకోవటం ఇలాంటిది పోయే వ్యవస్థ కోసం రకరకాల మార్గాలు ఉన్నాయి. వివరాలకు వెళ్ళొచ్చు మనం. దాని మీద దృష్టి పెడితే ఇంతే ప్రయత్నంతో, ఇంతకంటే తక్కువ ప్రయత్నంతో అవి సాధించవచ్చు. అంతేగాని కొండంలో వెలుకను పట్టడం విజ్ఞతల పని కాదు. సార్, రాజ్యాంగ సవరణలు కానీ, ఎన్నికల కమిషన్ అధికారాల పెంపు కానీ, రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం కానీ, ఈ 3 అంశాలు జమిలీ విషయంలో అనుకున్నంత సులువేనా? కాదు, స్పష్టంగా సులువు కాదు, సాధ్యం కాదు. నా దృష్టిలో ఇది అనవసరము, అసాధ్యం కూడా. అందుకే నేను చెప్పేది, ఇప్పుడు కూడా రాజకీయంలో ఉన్న వాళ్ళు మీరు స్విచ్ చేయగానే లైట్ వెలగదు. మీకు అధికారం ఒకవేళ సంఖ్యాబలం ఉన్నా కూడా ప్రజలు ఆమోదించరు. ఉదాహరణకి ఈ వ్యవసాయ చట్టాలు వచ్చినాయి. ఆ 3 చట్టాలు మంచివి. నేను పూర్తిగా బహిరంగంగా మళ్ళీ అప్పుడు ఇప్పుడు మద్దతు ఇస్తున్నాను. కానీ చివరికి నెగ్గలేదు కదా. కాబట్టి సంఖ్యాబలం లేదు. ఇప్పుడు ఉన్నా కూడా కొన్ని కీలకమైన అంశాల్లో ఏకాభిప్రాయాన్ని సాధించడం, ప్రజలకు అర్థమైన నచ్చ చెప్పడం, ప్రత్యామ్నాయాలను చూడడం, తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది దేశాన్ని పనికొచ్చే మంచి మార్గాన్ని నిర్ణయించి ప్రజల ముందు పెట్టడం అవసరం. అలా కాకుండా సంఖ్యాబలం చూసుకుని చేసినా కూడా నెగ్గదు. సంఖ్యాబలం లేనప్పుడు అసలు నెగ్గదు. సరే, ఇప్పుడు జమిలీ ఎన్నికలు కనుక అమల్లోకి వస్తే జాతీయ పార్టీలే పెత్తనం చేస్తాయన్నది ప్రధానమైన భయం. దీనికి సమాధానం ఉందా? అది వాస్తవం కాదు. నిజంగా జాతీయ పార్టీలు నష్టపోవచ్చు. ఉదాహరణకి కర్ణాటక తీసుకోండి. అసెంబ్లీ వేరుగా ఉన్నప్పుడు అక్కడ బీజేపీ మీద వ్యతిరేకత ఉన్న కారణంగా కాంగ్రెస్ బ్రహ్మాండంగా గెలిచింది. తాయిలాలు ఇచ్చారు, బీజేపీ వ్యతిరేకత ఉన్నది. అదే లోక్సభ రాగానే బీజేపీ బ్రహ్మాండంగా నెగ్గింది. 2 ఒకసారి పెట్టారు అనుకోండి, స్థానికంగా మీ పార్టీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి 2 ఎన్నికలు ఓడిపోయిండేవాళ్ళు. తెలంగాణ తీసుకోండి, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కారణం టీఆర్ఎస్ వ్యతిరేకత కావచ్చు, మరో కారణం కావచ్చు, ఆనాడు కాంగ్రెస్ నెగ్గింది. కానీ లోక్సభ ఎన్నిక వచ్చి సగం సీట్లు కోల్పోయింది. కాబట్టి వేరువేరుగా పెట్టినట్టయితే జాతీయ పార్టీలకు నష్టము, కలిస్తే రాదు లాభం అన్నది మనం ఏ రకంగా ఆధారం లేకుండా మాట్లాడుతున్నాం. అది వాస్తవం కాదు. జమిలీ ఎన్నికల విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలకు ఏమైనా ప్రాధాన్యత ఉంటుందా సార్? ఖచ్చితంగా ప్రాధాన్యత ఉండాలి. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు శాసనసభల మౌలికమైన తీరు మీరు మార్చినప్పుడు కాల పరిమితిని మార్చడం, 5 ఏళ్లకు బదులు 2 ఏళ్లకు అవకాశం సంకుచితం చేయడం ఖచ్చితంగా మౌలికమైన మార్పు. ఆ మార్పు తీసుకోవడం అన్నది అది ఖచ్చితంగా రాష్ట్రాల విషయం. అంచేత రాష్ట్రాల అనుమతి లేకుండా చేయడం మంచిది కాదు. కానీ రాష్ట్రాల అనుమతి కాకపోవచ్చు. ఎందుకంటే లోక్సభలో నిజంగా 3 2 మెజారిటీ వచ్చి రాజ్యసభలో వస్తే
మెజారిటీ రాష్ట్ర ఈ పార్టీల చేతుల్లో ఉన్నాయి కాబట్టి పెద్ద వ్యతిరేకత ఉండకపోవచ్చు. కానీ సాంకేతికంగా నా దృష్టిలో అది అవసరం. ఒకవేళ జమిలీ ఎన్నికల భావన బిల్లుగా మారి అమల్లోకి రావడం ఖాయమైతే చాలా మందిలో ఉన్న ప్రశ్న న్యాయ సమీక్షకు నిలబడుతుందా? ఈ విషయంలో కోర్టుల పాత్ర ఏంటి? మిగతా విషయాల్లో పెద్ద న్యాయపరీక్ష ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ ఒక ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర శాసనసభని పార్లమెంట్ ఎన్నికలు ముందుగా వస్తున్నాయి కాబట్టి, పార్లమెంట్ ఎన్నికలతో పాటు సాధించాలి కాబట్టి పరిమితం చేస్తామని చెప్పన్నది బహుశా నగరం కష్టం. కానీ నాకు తెలిసి ప్రపంచంలో మరే దేశంలో, ఫెడరల్ దేశంలో ఈ రకంగా రాష్ట్రాల చట్టసభ కాల పరిమితిని జాతీయ స్థాయి చట్టసభ ప్రకారం నిర్దేశించడం ప్రపంచంలో జరగలే ఎక్కడ కూడా. కాబట్టి అది ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధమని వాదించడం అనేది చాలా సబబైన వాదన అవుతుంది. బహుశా ఆ వాదనను కోర్టులు అంగీకరించవచ్చు. సార్, ఇప్పుడు ఈ బిల్లు ఇప్పుడు పార్లమెంటు ముందు ప్రవేశపెట్టినా అక్కడ జేపీసీ నివేదించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అక్కడ ఏం జరగవచ్చు? తప్పదు, ఎందుకంటే మీకు సంఖ్యాబలం లేనప్పుడు కనీసం ఇది కాబట్టి మరొకటి, ఉదాహరణకి ఈ బిల్లు జరగలేదు అనుకోండి, అంటే సమస్య లేదని కాదు. మళ్ళీ బై ఎలక్షన్లు వచ్చి బై ఎలక్షన్ లో 100-200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బై ఎలక్షన్ల కోసం పరిపాలన అంతా ఆపేసి తాత్కాలికమైన తాయిలాలు ప్రకటించి పిచ్చి పనులు చేస్తున్నారు పార్టీల వాళ్ళు. బై ఎలక్షన్ లేకుండా చేయడం సాధ్యం. ఉదాహరణకి అన్ని పార్టీలు ఒప్పుకున్నట్టయితే 1-2 సీట్లు ఖాళీ అయినా అనుకోండి, మళ్ళీ ఎలక్షన్ ఎందుకు? ఎలక్షన్ లేకుండా ధన్యవాదాలు జయప్రకాష్ గారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలిపేందుకు సిఎస్బి అకాడమీ వ్యవస్థాపకులు బాలలత గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. మేడం, చెప్పండి, ఈ జమిలీ ఎన్నికల్ని దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? జమిలీ ఎన్నికలు కనుక వస్తే ఖచ్చితంగా కొంత మంచి కూడా జరిగే అవకాశం ఉందండి. ముఖ్యంగా మనం ఎప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తో బాగా సఫర్ అవుతుంటాం. చాలా పాలసీస్ కానీ స్కీమ్స్ కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సపరేట్ గా లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు సపరేట్ గా జరుగుతూ ఉంటే దాని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విపరీతంగా ఉంది. దానివల్ల పాలసీ పెరాలసిస్ వస్తుందని చెప్పి కూడా ఉన్నాయన్నమాట. దాంతోపాటు ప్రభుత్వాలు ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ప్రజాకర్షణ పథకాలు కూడా తీసుకొస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు అవన్నీ ఒకటేసారి ఎన్నికలు జరిగితే గవర్నెన్స్ మీద, పరిపాలన మీద ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే కాన్స్టిట్యూషనల్ గా, లీగల్ గా ఇప్పుడు అంత ఈజీ అయిన పని అయితే కాదండి. ఇప్పుడే యూనియన్ క్యాబినెట్ జమిలీ ఎన్నికలకి అప్రూవల్ తెలిసింది. దాంతో పాటు ఈ వింటర్ సెషన్ లోనే జమిలీ ఎన్నికల బిల్లు తీసుకొస్తున్నారు. కానీ ఈ బిల్లు పాస్ అవ్వాలంటే మాత్రం లోక్సభలో, రాజ్యసభలో అంత తేలికైన విషయం కాదు. సామాన్యంగా ఈ బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించి కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో అవి బైండింగ్ అవ్వండి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఒక సమిష్టిగా అందరూ ఒక దాటి మీద వచ్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది సపోర్ట్ చేయడానికి పనికొస్తాయి. అయితే ఈ బిల్లు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా వచ్చే సెషన్ లో అయినా సరే దీన్ని పాస్ చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 2027-28 నాటికి భారతదేశంలో జమిలీ ఎన్నికలు వచ్చే ప్రభావం కనిపిస్తుంది. కానీ దీనివల్ల రాష్ట్రాల హక్కులు దెబ్బతింటాయి, ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతింటది అని చెప్పి ప్రధాన పార్టీలు అంటున్నాయి. ముఖ్యంగా ఇండియా అలయన్స్ కానీ, మన ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే ఈ పార్టీలన్నీ కూడా వీటి మీద ఈ విధంగా విమర్శలు చేస్తాయి. వీటిపైన పెద్ద ఎత్తున లోక్సభలో, రాజ్యసభలో గందరగోళం చెలరేగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం మాత్రం, కేబినెట్ కూడా ఈ బిల్లు విషయంలో స్పష్టంగా ఉంది. జమిలీ ఎన్నికలు దేశం వాస్తవంగా ఒకటేసారి తీసుకురావాలన్న ఆలోచన మాత్రం ఉందండి. బిల్లు విషయంలో రాష్ట్రాల ఏకాభిప్రాయం లభించే అవకాశం ఉందా మేడం? రాష్ట్రాల ఏకాభిప్రాయంతో పూర్తిగా పని లేదండి. ఎందుకంటే సగం రాష్ట్ర అసెంబ్లీలో ఒప్పుకుంటే సరిపోతుంది. కాబట్టి దాదాపు 20 రాష్ట్రాలు ఇప్పుడు ఎన్డీ అలయన్స్ చేతిలో ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాలు అందరూ ఏకాభిప్రాయం అవసరం లేకపోయినా, ఏకగ్రీవంగా అన్ని రాష్ట్రాలు రాకపోయినా సగం పైగా రాష్ట్రాలు వస్తే సరిపోతుందండి. ఆ మెజారిటీ అయితే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్రాల్లో కూడా అటువంటి రాష్ట్రాల నుంచి పెద్దగా అబ్జెక్షన్స్ రావు. కొన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి అబ్జెక్షన్స్ వస్తాయి. ముఖ్యంగా డిఎంకే నుంచి, తృణమూల్ కాంగ్రెస్ నుంచి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి, కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం నుంచి అబ్జెక్షన్స్ వస్తున్నాయి. అలాంటి అబ్జెక్షన్స్ ఈజీగా తట్టుకోగలరు. కాకపోతే లోక్సభలో, రాజ్యసభలో ఈ బిల్లు 2/3 మెజారిటీ, 2/300 మెజారిటీతో పాస్ అవుతుందా,
అదే విధంగా అబ్సల్యూట్ మెజారిటీతో పాస్ అవుతుంది, అంటే మెజారిటీ ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ మెజారిటీతో పాస్ అవుతుందా, ఇదే పెద్ద ప్రశ్న అండి. అంతేగాని రాష్ట్రాలకు సంబంధించిన ఏకాభిప్రాయం పూర్తి స్థాయిలో రావాల్సిన అవసరం కూడా లేదు. సగం పైన రాష్ట్రాలు ఒప్పుకుంటే సరిపోతుందండి. మేడం, ఇప్పటి వరకు ఉన్న ప్రతిపాదనలు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులను బట్టి చూస్తే జమిలీ ఎన్నికల అమల్లోకి వస్తే ఇప్పుడున్న ఎన్నికల ప్రక్రియ ఎలా మారుతుంది? జమిలీ ఎన్నికలు అమల్లోకి వస్తే గనక ఇప్పుడున్న ఎన్నికల ప్రక్రియలో మనకు చాలా మార్పులు వస్తాయండి. ముఖ్యంగా ఇప్పుడున్న ఎన్నికల ప్రక్రియలో ఒకటేసారి ఎన్నికలు, లోక్సభకి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఒకటేసారి పెట్టడం వల్ల కొన్ని రాష్ట్ర అసెంబ్లీలు ముందే రద్దయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అంటే మనం చూస్తే బీహార్ లాంటి ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ జరుగుతాయి. వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల్లో చాలా రాష్ట్ర అసెంబ్లీలు రద్దయ్యే అవకాశం ఉంది. రెండోది, ఇది సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి విరుద్ధం అని చెప్పి చాలా మంది అంటున్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్రాల్లో రాష్ట్ర అసెంబ్లీలు కూడా కేంద్రంతో అంటే లోక్సభతో సింక్రనైజ్ అవుతాయి అనమాట. సింక్రనైజ్ అయినప్పుడు లోక్సభ రద్దు అవగానే లోక్సభ ఎలక్షన్ జరిగేటప్పుడు రాష్ట్రాల ఎలక్షన్ కూడా జరగాలి. ఇది ఎంతవరకు న్యాయం అనేది. రెండోది, ఒకవేళ కొత్తగా మధ్యంతరంగా ఎక్కడైనా ఎన్నికలు వచ్చి రాష్ట్రాల్లో మధ్యంతర ఎన్నికలకు సంబంధించి ఏమైనా ప్రభావం పడితే ఆ రాష్ట్రంలో లెజిస్లేటివ్ అసెంబ్లీ 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ఆ టర్మ్ మాత్రమే ఉంటుంది. ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత 5 సంవత్సరాలు పూర్తిగా అసెంబ్లీ ఉంటుందన్న నమ్మకం కూడా ఇప్పుడు కలగట్లేదు అనమాట. ఉదాహరణకి 2 సంవత్సరాల తర్వాత ఏదైనా అసెంబ్లీ కూలిపోయి మళ్ళా ఎలక్షన్ జరిగాయి. ఎలక్షన్ జరిగితే కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీ కానీ ప్రభుత్వం కానీ మిగతా 3 సంవత్సరాలే ఉంటుంది అనమాట. భారతదేశంలో ఇంకొక సమస్య ఏంటంటేనండి, అసెంబ్లీ అను ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ, లెజిస్లేటివ్ శాఖ ఈ రెండు కూడా సమన్వయం అయ్యి పనిచేయాలన్నమాట. అంటే మీరు ఒక గవర్నమెంట్ రద్దు అవుతుంది, ఓ పక్క అసెంబ్లీ కూడా రద్దు అవుతుంది అనమాట. ఇలా రాష్ట్రాల యొక్క హక్కులు భంగం కలిగించే శక్తి, పవర్ కేంద్రానికి ఎక్కడదని క్వశ్చన్. ఫెడరలిజం అనేది మన బేసిక్ స్ట్రక్చర్ అనమాట. దీని మీద వాదనలు తీవ్రంగా వినిపిస్తున్నాయండి. ఇంకో పక్క ఈ జమిలీ ఎన్నికలు వస్తే కనుక ప్రాంతీయ పార్టీలు బాగా దెబ్బతింటాయి. జాతీయవాదం, ఇప్పటికే జాతీయ పార్టీలు అనేక రాష్ట్రాల్లో లోకల్ ఎలక్షన్స్ తర్వాత స్టేట్ ఎలక్షన్స్ లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇటువంటి టైంలో ఈ జాతీయ పార్టీలు ఇప్పుడు మళ్ళా రాష్ట్రాల్లోకి ప్రాంతీయవాదం దెబ్బతీసి ఆ రీజనల్ ఇష్యూస్ పక్కన పెట్టి కేవలం జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాయని చెప్పి ఈ జమిలీ ఎన్నికల మీద ఒక అభియోగం అండి. మేడం, రాజ్యాంగ సవరణలు కానీ, ఎన్నికల కమిషన్ అధికారాల పెంపు కానీ, రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం కానీ, ఈ 3 అంశాలు జమిలీ విషయంలో అనుకున్నంత సులువేనా? జమిలీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా పట్టుదలతో ఉందండి. దానికి రాజకీయ పరమైన అవసరార్థం కూడా మనకు అనిపిస్తుంది, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ కూడా. ఎందుకంటే 2027-28 నాటికి జమిలీ ఎన్నికలు కనుక చేయగలిగితే వచ్చే ఏదైతే ఎప్పుడైనా సరే ఎంత గొప్ప ప్రభుత్వం అయినా సరే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఏర్పాటవుద్దండి. ఆ యాంటీ ఇన్కంబెన్సీ తట్టుకోవడానికి జమిలీ ఎన్నికలు అనేది తొందరగా ఎన్నికలు పెట్టేస్తే మళ్ళీ ఇంకొక 5 years వీళ్ళు మళ్ళా పరిపాలించాలనే అవకాశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. అందుకని 2020 నాటికి ఇప్పుడున్న ఊపులో మనం హర్యానా ఎలక్షన్స్, మహారాష్ట్ర ఎలక్షన్స్ ఇదంతా చూస్తే ఢిల్లీలో కూడా రేపు గట్టి ఊపే రాబోతుందండి. దీనికి సంబంధించి వీళ్ళు ఏంటంటే 2027కి దీనికే ప్యారలల్ గా ఎలక్షన్స్ కండక్ట్ చేసిస్తే కనుక ఇంకా 5 సంవత్సరాలు అంటే దాదాపు 2032 వరకు కూడా కంటిన్యూ అవుదామనే రాజకీయ అవసరార్థం కూడా దీనిలో కనిపిస్తుందండి. దీనిలో లీగల్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ మనం చూస్తే కనుక గవర్నమెంట్ పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎప్పుడైతే అపోజిషన్ పార్టీస్ స్ట్రాంగ్ గా ఉంటాయో, ఇండియా అలయన్స్ స్ట్రాంగ్ గా ఉందో, ముఖ్యంగా లోక్సభ రాష్ట్రంలో ఈ బిల్లు పాస్ అవ్వదు అనేది కొంతమంది అభిప్రాయం. ముఖ్యంగా ఇది రాజ్యాంగ సవరణ బిల్లు. రాజ్యాంగంలో ఆర్టికల్ 368 ప్రకారం దీన్ని సవరించాల్సి ఉంటుంది. అంటే 2/3 వంతు మెజారిటీ మరియు అబ్సల్యూట్ మెజారిటీ ఆఫ్ ద హౌస్ ఉండాల్సి వస్తుంది కాబట్టి, అంటే మెజారిటీ ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ ఉండాల్సి వస్తుంది కాబట్టి అపోజిషన్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈసారి అంటే వింటర్ సెషన్ లో బిల్లు పాస్ అయ్యే అవకాశం మాత్రం లేదండి. బిల్ మాత్రం ప్రపోజ్ చేస్తున్నారు, బిల్ తీసుకొస్తున్నారు, కానీ వింటర్ సెషన్ లో ఇది పాస్ అయ్యే అవకాశం మాత్రం కనిపించట్లేదండి. ధన్యవాదాలు బాలలత గారు.